పేరు సుమతి. నేను గత 35 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నామన్న. ప్రతి ఒక్కరం కూడా ఒక కుటుంబం లాగా ఇక్కడ మేము. ఇది స్లమ్ కాదు, ఇది మా కుటుంబం. మేము కాల్వ దగ్గర ఉండేటోళ్ళం అంటే ఎవరం మేము? మా బతుకు తెరువు కోసం మేము ఇక్కడ వచ్చి బతికేటోళ్ళం మేము. అట్లాంటి వాళ్ళం మా కోసం మేము ఇక్కడ ఇల్లులు ఏర్పాటు చేసుకొని, ఎవరి దగ్గర దౌర్జన్యంగా వచ్చిన భూములు కాదు ఇవి. పహానా పట్టతోని మేము కొనుక్కున్నాం. వాళ్ళు మాకు అమ్ముతే ఫ్లాట్ల లాగా చేసి 50 గజాలు 100 గజాలు అట్లా చేసుకొని తీసుకున్నాం. గత 35 సంవత్సరాల నుంచి లేని ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రోజు వచ్చి మీలులు గుల్లగొడతాం, బుల్డోజర్లు వస్తున్నాయి, మీ మీద దింపేస్తామంటే ఎట్లా కూర్చుంటాం? 100 మంది నీకు బలిసిన వాళ్ళు ఉండొచ్చు, మేము 1000 మంది లేనోళ్ళం ఇక్కడ. ఎట్లా అంటే మేము ప్రతి ఒక్కరం మేమేస్తేనే ఈరోజు నువ్వు గద్ద మీద కూర్చున్నావేమో, కానీ మేము దలుచుకుంటే గద్ద మించి దింపుడు ఒక్క నిమిషం కాదు మాకు. రేవంత్ రెడ్డి అన్న, ఇదొక మామూలు మహిళగా నేను నీకు సవాల్ విసురుతున్నా. దమ్ముంటే ఇక్కడికి వచ్చి రీ ఎలక్షన్స్ పెట్టండి, అప్పుడు ఎవరిదో చూసుకుందాం. ఇంతమంది రక్తంతో మీరు చూసుకుంటా అంటే మేము ఊకోము. ప్రతి ఒక్కరం 1 నెల అవుతుంది, 2 నెలల నుంచి మాకు కన్నీటి గాథ. ఎట్లా అంటే మేము ఒకరు నైట్ పడుకుంటామో తెలియదు, రాత్రి 9 నుంచి 2 గంటల దాకా మేము సమావేశం ఏర్పాటు చేసుకొని ఇన్ని రోజుల నుంచి ఇల్లులు పోతే ఎట్లా బతకాలి, ఎక్కడ పోయి ఉండాలి? ఆయన ఉంటాడా డబుల్ బెడ్రూమ్ లా? ఏ బెడ్రూమ్ లో పోయి ఉంటాడు ఆయన? ఆయనను పోయి ఉండమనండి. ఆయన పెళ్ళం నాన్న బిడ్డను తీసుకొని పోయి ఉన్నాక మేము అందరం పోతాం. అప్పుడు వద్దన్నా పోతాం. ఇవి కూలగొట్టుకున్న జాగాలు కాదు, కష్టపడి కట్టుకున్న ఇల్లులు. గజం గజంకి ఇన్ని పైసలు పోసి కట్టుకున్న ఇల్లులు మేము ప్రతి ఒక్కరం. ఈ రోజు మహాలక్ష్మి పథకం 6 పథకాలు అని తెచ్చిండు. ఎవరి కోసం తెచ్చిండు? అవి ఏం చేసిండు? అసలుకి రావడం మేనిఫెస్టోలో ఇవి పెట్టిండు. ఆ మూసిని డెవలప్మెంట్ చేస్తా అని పెట్టనే లేడు. మూసి డెవలప్మెంట్ అంటే ఆ రోజు ఎవరు గెలిపి కూడా గెలిపిపోతుండే. హైదరాబాద్ లో ఆయన కోట్లు పడలేవని ఆ కక్షతో చేస్తున్న ప్రణాళిక ఇదే. ఆ రోజు చేసిన ప్రణాళికకి ఈ రోజు ప్రతీకారం తీర్చుకొని మా ప్రజలందరినీ ఎట్లా మమ్ము చేయాలి, మూసి దగ్గర డెవలప్మెంట్ చేసుకొని బతకాలని చూస్తుండు. ఎవరికి ఏం చేస్తాడు? 150,000 కోట్లు అంటే చిన్న మాట నాది. ఏం చేస్తుండు? ఒకవేళ డెవలప్మెంట్ చేస్తా అంటే మాకు రావాలి ముందే వచ్చి, అమ్మ ఇట్లా ప్రక్షాళన అవుతుంది, ఇక్కడ ఈ ఇల్లు పోతున్నాయి, అదేం చెప్పలే, ఏం చేయట్లే. రావడం ఇల్లులు కూలగొట్టడం అంటే ఎవరు ఒప్పుకుంటారన్నా? ఎవరు ఒప్పుకుంటాం? ये जगह हम लोग जहाँ भी लिए सो है, हम लोग खरीदो सो जमीन है। ये किसी के फुकट में लिए सो नहीं है, किसी का खैरात में लिए सो नहीं है। ये हम लोग अपना पट्टा जमीन खरीद के पैसा लगा के हम लोग जमा करे सो पूरा है। ये आज ही नहीं, रेवंत रेड्डी आके बोलता है कि हमारा बुलडोजर लगा दे कि हम लोग खाली कर दो, रात में आके हम खाली कर देना, वो कर देना बोल के हमको डरा रहा है। हम डरने वाले नहीं है, समझ गए? हम काला वेंकटेश अन्ना से गुजारिश करे तो है, काला रंगला बोले कि तुम डरने की जरूरत नहीं है। इन्होंने आके हमको डराने से हमको डरने वाले घबराने वाले नहीं है। हम सब मिलकर बुलडोजर लाए तो हम लोग सब अपने हिस्से हम खुद आएंगे, मगर हम हमारी बराबरी को हाथ लगाने नहीं देंगे। चिचा, आपका क्या नाम है? क्या नाम है चिचा? खबर साहब, ऐसे बोलिए, माइक में बोलिए। कब से हैं आप यहाँ पे? मैं यहाँ साहब 30 साल से साहब। 30 साल। आपका जो जमीन है, कितना है जमीन आपका? मेरा जमीन है साहब 200 गज है साहब। 200 गज। क्या रजिस्ट्रेशन हुआ उसका? नहीं साहब, पता रजिस्ट्रेशन करने गए तो नहीं दिए, रजिस्ट्रेशन नहीं हुआ। अच्छा, और ये परमिशन दिए? हाँ परमिशन दिए सर। और म्यूनसिपल टैक्स भर रही है आप? हाँ टैक्स भी भर रहे हैं। अब पानी का कनेक्शन दिए, पानी का कनेक्शन नहीं है साहब, लाइट है, हर चीज है, हर चीज है, हर सहूलत है, हर चीज और सहूलत है हमारे को। 30 साल से आप यहीं पे? बिल्कुल यहीं है साहब हम लोग। अगर इन्हों बुलडोजर भेजेंगे तो क्या करना फिर अपन? बिल्डोजर लाए तो हम लोग अपने आप को ये कर देंगे साहब, हम लोग उसको हानि दे देंगे हम लोग। एकजुट होकर भगाना बुरों में, एकजुट होकर भगाएंगे साहब, बस वही, बिल्कुल भगाएंगे। आप जैसे बुजुर्ग अगर आगे आए तो बहुत कुछ हो सकता है। बहुत बहुत शुक्रिया कमर भाई, बहुत बहुत शुक्रिया, शुक्रिया। అందరికీ నమస్కారము. నా పేరు ఉమా. గత 40 ఉమా గారా చెప్పు. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. 10 సంవత్సరాలు ఇదే లంకకు వచ్చి తులసిరామ్ నగర్ 10 సంవత్సరాలు నేను రెంటుకున్నాను. మళ్ళీ రూపాయి గొడవ పెట్టుకొని నేను ఇల్లు కొనుక్కున్నాను, ఒక 60 గజాలు ఇల్లు కొనుక్కున్నాను. అన్ని మీరే రిజిస్ట్రేషన్ చేసారు, పట్టా ల్యాండ్లో మేము కొనుక్కున్నాము. మాకు అమ్మిండ్రు
అమ్మినాక ఇప్పుడు ఏమంటారు అంటే మేము వచ్చి కూడా ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది మేము ఓన్ హౌస్ కి. అరే సొంతం నుంచి వచ్చినా కదా అని మంచి హాయి ఉన్నాను. అప్పుడు నాకు డబ్బులు పెట్టడం ఎవరికి ఇస్తారు? మన కేసీఆర్ గారు ఇల్లు లేని వాళ్ళకి రెండుకున్న వాళ్ళకి బాధపడకుండా ఇల్లు ఇస్తాడు. ఇప్పుడు మీరేమంటున్నారు? ఇల్లు తీసి ఇస్తా అంటున్నారు, మా ఇల్లు తీసిస్తా అంటున్నారు. కేసీఆర్ గారు వాళ్ళు అట్లా ఇల్లు తీసిస్తారు కట్టలేదు డబ్బులు బెడ్రూమ్లు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారు ఒప్పుకున్నారు. మీరేమో మా ఇల్లు కూర్చి మీరు ఇస్తారు. అదేమన్నా మీకు న్యాయమా? చెప్పండి, మీకు న్యాయమా? మా ఉసురు మీకు ముడుతుంది, మా కళకళ మీకు ముడుతుంది. నేను చెప్తున్నా, మేము ఎంత బాధ, మేము రాత్రి పగలు తిండి తినకుండా ఒక నెల నుంచి ఎక్కడి నుంచి ఏపుల్లో వస్తుందో, ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారో, అమ్మ రండి, అమ్మ ఉమ్మ రండి రండి, ఒక ప్రేయర్ అనేది మేమందరము ఒక మా బస్సులో ఇది నమ్మాసిన మేమందరం ఒక కుటుంబంలాగా ఉన్నాము. మమ్మల్ని ఇక్కడ నుంచి తీసేస్తే మేము ఎక్కడికి పోవాలి? ఎక్కడ బతకాలి? మేము 30 కిలోమీటర్ల మేము ఇస్తున్నాము. మేము కాదంటే మా కేసీఆర్ సార్ కట్టిండు, మంచిగా కట్టిండు. అది ఎవరి కోసం కట్టిండు? ఎందుకు కట్టిండు? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిండు. ఇల్లు తీసుకుంటామని మీకు చెప్పలేదు. నేను చెప్తున్నాను, ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మా ఇళ్ళ జోలికి వస్తే మేము మర్యాద ఉండదు. ఉమక్క మీరు ఇల్లు ఉమక్క ఓ ఉమక్క ఇప్పుడు మీరు ఇంటికి మీకు మార్కింగ్ ఇచ్చిరా? మీకు ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? సర్వే చేసారు. సర్వే చేసిరు, ఇంకా ఆ, మార్కింగ్ రెండు ఇయ్యారు. సో మీ భయం ఏంటంటే ఆయనతో వచ్చి కూలగొడతారేమో అర్ధరాత్రి 2 అపరాత్రి. నెలల నుంచి తిండి తింటలేము సార్. మేము 2 నెలల నుంచి మేము అసలు ఉన్నామా, మేము భూమి మీద బతుకుతున్నామా కూడా మాకు తెలుస్తలేదు. మనిషి అంటే ఏం చెప్తున్నారు అధికారులు మీకు వచ్చి? ఏమంటారంటే మీ ఇల్లు ఎప్పుడు పోతుందో తెలియదు. అంటే ఏమైనా పైసలు ఇస్తామని చెప్తున్నా? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఏం చెప్తున్నారు? చెప్తలేము, ఒకటి సర్వేకి వస్తున్నామని చెప్తున్నారు అంతే. మేము సర్వేకి వస్తున్నాం, దొంగచాటుగా అంతే చేసిపోతున్నారు. దొంగచాటుగా వస్తున్నారు. ఆ పక్కకున్న మేము అడుగుతా ఏమంటారంటే ఏం లేదమ్మా మా సర్వే చేస్తున్నాం, మేము ఏం కాదు అంటారు. కానీ పక్కకున్న ఏమంటారు, అమ్మ మీ ఇల్లు పోతుంది అంటారు. అంటే మీకు సంజాయించుడు కానీ చెప్పుడు కానీ ఏమీ లేదు సార్. కానీ ఇల్లు పోతుందని మాత్రం చెప్తారు. ఇల్లు పోతుందని చెప్తారు. మరి పక్కకున్నాడు అంటారు ఏం కాదు అంటారు. సర్వే మెల్లగా దొంగచాటుగా చదువు రాని వాళ్ళు చాలా మంది ఇక్కడ. అందరూ ఎవరు లేనప్పుడు అందరు డ్యూటీలో పోయినప్పుడు వచ్చి వాళ్ళ కరెంటు బిల్లు తీసుకొని నల్ల బిల్లు తీసుకొని లేదమ్మా మేము ఒకటి సర్వే. మీకు దమ్ము ఉంటే అందరు ఉన్నప్పుడు రావాలి. సండేలు శనివారం సాటర్డే సండే రావద్దు మీరు. మీటింగ్ పెట్టి చెప్పాలి, చెప్పకపోతే నడవదు. సాటర్డే సండే రాకుండా అందరిని పిలిచి చెప్పి అప్పుడు మేము అంటాం, ఒప్పుకుంటాం. అట్లా కాదు మీరు దొంగచాటుగా సండే రోజు. మీ కాలనీ పేరు మొక్క? తులసిరామ్ నగర్. తులసిరామ్ నగర్. అచ్చా, వాళ్ళందరూ బ్యానర్ తులసిరామ్ నగర్. ఎన్ని ఇల్లు ఉంటాయి తులసిరామ్ నగర్ లో? ఎన్ని ఇల్లు ఉంటాయి తులసిరామ్ నగర్ లో? 175 ఇండ్లు. 175 ఇక్కడ న్యూ తులసిరామ్ నగర్ 175. అంటే 60 నుంచి 200 గజాలు దాకా ఉంటాయి. ఎట్లుంటాయి? అంటే బాగా బలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా? ఎవ్వరు లేరు ఇక్కడ. అంత స్లమ్. పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఎవరు లేరు కదా? ఎవ్వరు లేరు. రేవంత్ రెడ్డి అన్నగాని లెక్క అయితే ఎవరు లేరు. లేకనే రేవంత్ రెడ్డి అనేవాడు హైటెక్ సిటీలో కట్టుకుంటాడు, పంజాబ్లో కట్టుకుంటాడు. లేకనే మేము ఇక్కడ కట్టుకున్నాం ఇల్లు. అన్నగానికేమో మంచిగా కాపాడుతుండే, మీకేమో గుల్ల కొడుతుంటాడు. ఆయన నోటీస్ ఇస్తున్నాడు, ఉన్నామమ్మా మంచిగా ఉండండి అని ఇస్తున్నాడు. మాకేమో బుల్లద పెట్టి నొప్పిస్తా ఉంటున్నాడు మాకు.